ఏమైపోయిందంటే ఏమండి అమాయకుడిగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, ఏ తప్పు కూడా చెయ్యని వాడిగా అక్కడ నాబోతు కనిపిస్తున్నాడు. అటువంటి నిర్దోషిని ఏదో విధంగా చంపించేయాలని ఆహాబే గాని యెజెబెలే గాని ఆలోచన కలిగి ఏం చేశారు? చంపేశారు. ఇద్దరు పనికిమాలిన ఇద్దరు మనుషుల్ని సాక్ష్యంగా పెట్టారంట. ఎప్పుడు కూడా ఒక నిర్దోషిని హింసించడానికి, ఒక నిర్దోషిని చంపడానికి ఖచ్చితంగా పనికిమాలిన ఇద్దరు మనుషులు ఎవరో ఒకరు సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చేస్తుంటారు. అందుకే ఇందాడ కూడా మనం అన్నయ్య గారి మాటల్లో కూడా విన్నాం. ఏమని ఎప్పుడు కూడా ఎవరొకరు ఒక మంచి వారి మీద నింద వేయడానికి ఖచ్చితంగా కాచుకుని కూర్చుంటారు. ఎందుకు? ఒకరు మంచిగా ఉంటే ఎవరికి నచ్చదు ముందు? ఆడికి, అపవాది గడికి నచ్చదు, ఆడికి బాధ. ఇదిగో వీడిని ఎలాగైనా కూల్చేయాలి, వీడిని ఎలాగైనా, ఇదిగో ఇక్కడ మీరు సత్యం వింటున్నా సరే ఆడికి తెగ నలిగిపోతున్నాడు. తెలుసా మీకు? దేవుని వాక్యం సత్యంగా ఇక్కడ సత్యం సరిగా విభజింపబడి యొక్క ప్రాంతంలో చెప్పబడుతుంటే అక్కడ అపవాదిగాడు ఏమైపోతున్నాడు? కుమిలి నలిగి బాధపడుతూ వేదన చెందుతున్నాడు. అందుకే ఏం చేయాలో తెలియక ఏదో ఒక నిందలు వేస్తానే ఉంటున్నాడు. కానీ మనకు అర్థం కావాలి. చాలా మంది కొంతమంది మాట్లాడుతున్నారంటే ఏమనంటే, ఏమండి ఎవరు పడితే వాళ్ళ వాక్యం చెప్పేస్తే ఎలాగండి? ఏం చేయాలంట? అభిషేకము పొందిన వారే వాక్యం చెప్పాలంట. ఏ అభిషేకము? తైలాభిషేకము. ఏ తైలాభిషేకము? సమూయేలు గారు ప్రారంభంలో దావీదు మీద తైలాభిషేకం చేశారు కదా, రాజుగా తైలాభిషేకం చేశాడు కదా. ఇదిగో ఆ విధంగా తైలాభిషేకం ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళే వాక్యం చెప్పాలి. ఆల్రెడీ రక్తాభిషేకం జరిగింది మన మీద, తెలియదు మూర్ఖులకి. ఎవరు చేశారు అది? యేసుక్రీస్తు వారు మన పాపాలందరినీ అన్నిటినీ కడిగి ఏం చేశాడు? మనల్ని అందరినీ కూడా పవిత్రపరిచాడు. అదే చూసుకుందాం. అది కూడా ఒక్కసారి ఒక చిన్న సందర్భం చూసుకుని మనం ముందుకెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములకు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఎవరు అనుకున్నారు? ఏర్పరచబడిన వంశం అనగానే ఎవరు? మనమే అండి. యేసుక్రీస్తుని నమ్ముకుని బాప్తిసం తీసుకుని ఆయన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఏర్పరచబడిన వంశము. యేసుక్రీస్తు గురించి ప్రచురము చేయడానికి వచ్చిన వారు మనం అందరం కూడా. ఎవరు చెప్పగలిగితే, ఎవరు దేవుని గురించి తెలుసుకోగలిగితే, ఎవరు దేవుని గురించి తెలుసుకుని ఏ విధంగా దేవుని గురించి ప్రకటించాలి అని ఎవరికైతే ఆసక్తి ఉందో, ఎవరైతే దేవుని చెంతకు వస్తారో వాళ్ళందరూ కూడా అర్హులే. చీకటిలోంచి వెలుగులోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికి అర్హులు. రాజులు, యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలండం మనకు అక్కడ కనిపిస్తుంది. కానీ చాలా మంది ఇదిగో ఇటువంటి నేరాలను మోపడం అయితే మనకి కనిపిస్తుంది. ఆ రోజు నాబోతు మీద అదే నేరం మోపారు కదండి. ఎక్కడ రాజుని దూషించాడండి నాబోతు? చెప్పండి. ఇదిగో నా పిత్రాజితం నేను అమ్మను అన్నాడు. అందులో దూషణే మాటలు ఏమన్నా ఉన్నాయా? ఇది ఇంకా దారుణం. అంటే దేవుణ్ణి దూషించాడంట. నీతిగా యథార్థంగా బ్రతికి ఆయన దేవుణ్ణి ఎక్కడ దూషించాడు చెప్పండి? ఆ సందర్భంలో ఎక్కడైనా దేవుడి సందర్భం వచ్చింది? ఆ డిస్కషన్ లో రాలేదండి. అయినా సరే ఏం చెప్తున్నారు? దేవుణ్ణి దూషించాడు అని పనికి మాలిన ఇద్దరు మనుషులు సాక్ష్యం చెప్పారు. ఆ పనికి మాలిన ఇద్దరు మనుషుల సాక్ష్యాన్ని విచారణ చేయకండి. ఎందుకంటే